హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 3rd ఫిబ్రవరి, రేపు 4th ఫిబ్రవరికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఉన్నాయి. మన ఇంట్రాడే ప్లాన్ ఎలా ఉండాలి ఇండెక్స్లో ట్రేడ్ చేసుకునే వాళ్ళకి, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ 121 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టోరియల్ ఇండస్ట్రీస్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ పిఎస్సి 3.2% మైనస్లో క్లోజ్ అయింది. ఎనర్జీ మైనస్లోనే ఉంది. తర్వాత సిపిఎస్సి కూడా మైనస్లోనే క్లోజ్ అయింది. సో పాజిటివ్గా క్లోజ్ అయిన ఇండెక్స్లో చూస్తే ఐటీ ఒకటి బాగా పాజిటివ్గానే క్లోజ్ అయింది. అది కూడా 1% కూడా పాజిటివ్గా లేదు, ఓన్లీ 0.68%. ఓవరాల్గా మార్కెట్ వీక్నెస్సే కనిపించి మార్కెట్ బెర్త్ కూడా నెగిటివ్లోనే ఉంది. అయితే ఒక్కసారి మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా నిఫ్టీ 50 స్టాక్స్లో ప్రైస్ పర్ఫార్మర్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో నిఫ్టీ 50 స్టాక్స్లో బాగా నష్టపోయిన స్టాక్ ఈరోజు ఎల్ఎన్టీ, దాదాపుగా 4.59% మైనస్లో క్లోజ్ అయింది. దాని తర్వాత ఓఎన్జీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాస్ట్ 3-4 డేస్ బాగా పెరిగిన స్టాక్ ఇది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈరోజు కొంచెం తగ్గింది, 3% వరకు మైనస్ అయింది. తర్వాత కోల్ ఇండియా మైనస్లో క్లోజ్ అయింది. బిఈఎల్, టాటా మోటార్స్, హిందుస్థాన్ మోటార్ కార్పొరేషన్, తర్వాత హిందుస్థాన్ మోటార్స్, తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్. సో తర్వాత ఎఫ్ఎంసీజీలో కూడా ఈరోజు వీక్నెస్సే కనపడింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంచెం పెరిగినా కానీ ఈరోజు ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా కొంత వీక్గానే క్లోజ్ అయ్యాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, హిండాల్కో, పవర్ గ్రిడ్, సో ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే బజాజ్ ఫైనాన్స్, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్. ఈ ట్విన్స్ బజాజ్ ఫైనాన్స్ అయితే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. 8,425 దగ్గర 5.32% ఈరోజు పెరిగింది. తర్వాత M&M, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, మారుతి, గ్రాసిమ్, టైటాన్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ హోటల్స్ కొంచెం పుంజుకుంది. ఎందుకంటే లాస్ట్ కొత్తగా లిస్ట్ అయింది. ఇది ఐటీసీ నుంచి డివైడ్ అయింది. ఐటీసీ హోటల్స్ కింద షేర్స్ అలాట్ అయిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత కొంచెం డౌన్ అయింది స్టాక్, కానీ ఈరోజు కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది 171 దగ్గర. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ ఫస్ట్ లెవెల్స్ చూద్దాం టెక్నికల్గా. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఈరోజు క్లోజింగ్ వచ్చి 23,361. ఇప్పుడు బ్రాడర్గా అంటే మనం పొజిషనల్గా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి నిఫ్టీ ఇండెక్స్లో మనకి పెద్ద లెవెల్స్లో పెద్దగా మార్పులు లేవు. ఎందుకంటే ఇప్పుడున్న లెవెల్స్నే మనం క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. 23,165 మన కీ లెవెల్. ఇది మన కీ లెవెల్ కన్నా మనం పైన ఉన్నాం, అంటే ఇది కొంచెం సైకలాజికల్గా సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ప్రీవియస్ లోస్ ఉన్నాయి 22,830, అట్లా ఆ లెవెల్స్ కూడా రావచ్చు నిఫ్టీ. అయితే ఇక్కడ ఒకటి మనకి అప్పర్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 23,507. ఇది బ్రేక్ చేసి దీనిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 50 DMA దగ్గర ఉంటుంది. 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ 23,800. సో ఈ లెవెల్స్ చూసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు మనం ఇంట్రాడేకి ప్లాన్ చేద్దాం. రేపు ఇంట్రాడేకి మనం నిఫ్టీకి ఎలాంటి ప్లాన్ చేసుకోవచ్చు ఒకసారి లెవెల్స్ చూసుకుందాం రేపటికి ఇంట్రాడే కోసం. సో రేపటికి మనం నిఫ్టీలో ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం. ఒకటి, ఇప్పుడు ఇది ఈరోజు ట్రేడ్ అయిన 5 minutes క్యాండిల్ స్టిక్స్ ఇది. సో జనరల్గా మనం ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు 5 minutes కానీ లేదా 15 minutes కానీ టైం ఫ్రేమ్తో క్యాండిల్ స్టిక్స్ పెట్టుకుంటాం. ఇక్కడ ఇప్పుడు చూడిస్తే మనకి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మనకి ఈ జోన్ ఏదైతే ఉందో 23,340, 23,320 అండ్ 23,300, ఈ కంప్లీట్గా మనకి ఒక 40 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. ఇక్కడ మనం ఈ జోన్ తీసుకుంటే ఇది కంప్లీట్గా ఇది 40 పాయింట్స్ జోన్ ఇది. సో ఈ 40 పాయింట్ జోన్లో మనం ఇంట్రాడేలో ఎలాంటి ట్రేడ్ తీసుకోం. ది సింపుల్ రీజన్ ఏంటంటే ఇది ఈ 23,321 ఏదైతే ఉందో ఇది మనకి పివోట్ లెవెల్. సో పివోట్ లెవెల్ నుంచి కొంచెం మనం ఒక బఫర్ తీసుకుంటున్నాం, హైయర్ సైడ్ లోయర్ సైడ్ రెండు సైడ్లకి. అయితే రేపు మనకి మార్కెట్ ఓపెన్ ఎక్కడ అవుతుంది అనేది ఇంపార్టెంట్. వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 15 minutes మనం గ్యాప్ ఇస్తాం, ఎలాంటి ట్రేడ్ తీసుకోం ఇంట్రాడే ట్రేడ్ చేసుకునేటప్పుడు. సో ఇది మన ప్లాన్. సో ఇక్కడ మనకి చూడాల్సింది ఏంటంటే ఇన్ కేస్ ప్రైస్ పైన ఓపెన్ అయింది అనుకోండి, 23,340 కన్నా పైన ఓపెన్ అయితే మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి, 23,470 అండ్ 23,500. ఈ జోన్ ఇది మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా ఉంటుంది. సో మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు
మూమెంట్ వైజ్గా మనం ట్రేడ్ చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ప్రైస్ ఇక్కడ వచ్చి 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ రిజెక్షన్ వస్తే అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ అండ్ మన స్టాప్ లాస్ దీనిపైన ఉంటుంది, ఇండెక్స్ స్టాప్ లాస్. సో మనకి రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఓపెనింగ్ ప్రైస్ దగ్గరకు వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ ప్లాన్. ఇన్ కేస్ ప్రైస్ అప్ సైడే ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చేసి ఈ కంప్లీట్ జోన్లో నుంచి బయటకు రావాలి. ఇక్కడ మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి 5 మినిట్స్లో. అలాంటప్పుడు మనం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. అంటే మనం ఒక బై సైడ్ వెళ్ళొచ్చు. ఈ జోన్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో 23,450 ఆర్ 460 లెవెల్స్కి వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ కోసం ఇంట్రాడేట్కి వెరీ వెరీ సింపుల్ ట్రేడ్ ప్లాన్. ఓన్లీ మనం నోట్ చేసుకోవాల్సింది ఈ లెవెల్స్. ఇక్కడ 23,500, 23,465, తర్వాత 23,340, 23,320, 23,300. సో ఈ మధ్య ప్లేస్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంట్రీ పాయింట్స్ ఉండవు ఈ మధ్య ప్లేస్లో. ఓన్లీ ఈ ప్రైస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిజెక్ట్ కావాలి. ప్రైస్ రిజెక్ట్ అయితే మనం షార్ట్ సైడ్, డౌన్ సైడ్లో ప్రైస్ సపోర్ట్ తీసుకుంటే లాంగ్ సైడ్. ఒక చాలా సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీన్నే మనం ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ప్రాపర్ క్యాలిక్యులేషన్తోని. సో ఆప్షన్ క్యాలిక్యులేషన్స్ బాగా తెలిసి ఈ మూమెంట్ని బట్టి ఆప్షన్ని ప్రాపర్గా మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీకి సంబంధించిన ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ ఫర్ టుమారో. సో రేపటికి మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మన కీ లెవెల్ ఇది. సో కీ లెవెల్ దగ్గర మనకి బడ్జెట్ రోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ మన కీ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మంత్లీ పీవోట్ వచ్చి 49,701, వీక్లీ పీవోట్ 49,120. సో ఈ రోజు క్లోజింగ్ జస్ట్ వీక్లీ పీవోట్ కన్నా పైన క్లోజ్ అయింది. లోయర్ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకుంది. హెవీ మూమెంటం కనిపించలేదు ఈరోజు, కొంచెం నారో రేంజ్లోనే ట్రేడ్ అయింది. అయితే దీంట్లో ఇప్పుడు మనకి లెవెల్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 49,701, దానికన్నా పైకి వెళ్తే 50,000, దాని తర్వాత 50,600 అండ్ 50,800. 50,600 వచ్చి మనకి 100 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గర ఉంటుంది. బట్ 50,800 వచ్చేసరికి మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇవి కొంచెం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. ఆల్మోస్ట్ 50,800 దగ్గరే 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా అదే ప్లేస్ లో ఉంది. కాబట్టి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. డౌన్ సైడ్ లో 49,120 కన్నా కిందకి వెళ్ళి డే క్లోజ్ అయితే మాత్రం కొంత డౌన్ సైడ్ కి రావచ్చు. సో ఇప్పుడు ఇమీడియట్ గా ఈ రోజు లో ఆర్ నిన్నటి లో అంటే సాటర్డే లో 48,900 మాత్రం టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ స్వింగ్ లోస్ ని టెస్ట్ చేయొచ్చు. ఇది పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు. అదే రేపటికి ఇంట్రాడే కోసం కూడా బ్యాంక్ నిఫ్టీకి ప్లాన్ చేసుకుందాం 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ తో. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఇంట్రాడే కోసం రేపటికి ట్రేడ్ ప్లాన్ చూద్దాం. సో ఇప్పుడు ప్రైస్ క్లోజింగ్ 49,210 దగ్గర క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ ప్రైస్ మనం చూడాలి. మెయిన్ గా మనకి ఓపెనింగ్ ప్రైస్ ఈ పైన అయిందనుకో 49,190 కన్నా పైన అయింది అనుకుందాం. ఇన్ కేస్ 190 కన్నా పైన అయితే మాత్రం మనకి కొంచెం ఆపర్చునిటీ ఉన్నట్టే. ఎందుకంటే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ కానివ్వండి, ఫస్ట్ మనకి ఈ జోన్ ఏదైతే ఉందో 49,190 నుంచి 49,120. సో దాదాపుగా ఇక్కడ ఒక 70 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు మనం. ఈ 70 పాయింట్స్ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా ఉంటుంది. సో ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోం. జోన్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. ఇన్ కేస్ ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ కానివ్వండి, ఇన్ కేస్ పైన ఓపెన్ అయ్యి ఈ జోన్లోకి వచ్చి జోన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఇక్కడ బ్రేక్ కావాలి. ఈ డౌన్ సైడ్ 49,120 వీక్లీ పివోట్ లెవెల్. సో దీన్ని బ్రేక్ చేసి ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం షార్ట్ ఎంట్రీకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్ళిన షార్ట్ ఎంట్రీకి ప్రాఫిట్ బుకింగ్ ప్లేస్ 49,903 ఆర్ 48,900 అనుకోవచ్చు మనకి లోయర్ సైడ్. అదే ఇక్కడ ప్రైస్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి రివర్సల్ గా పైకి వెళ్తే, ఈ పైకి వెళ్ళిన క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయితే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసి 49,450 ఈ జోన్ ఇక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ 49,450 నుంచి 49,560 ఈ జోన్ మాత్రం నో ట్రేడ్. ఇక్కడ ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు.
ఇక్కడ ప్రైస్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రిజెక్ట్ అయితే మాత్రం షార్ట్ ఎంట్రీకి తీసుకోవచ్చు. ప్రైస్ 455 ఆర్ 460 లెవెల్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి రిజెక్షన్ రావాలి. ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. సో మనం ఇంట్రాడే చేసేటప్పుడు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఏ ట్రేడ్ అయినా స్టాప్ లాస్ కంపల్సరీ. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి ఇప్పుడు ఇన్ కేస్ ఈ జోన్ దగ్గర మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే జోన్ పైన స్టాప్ లాస్. ఎక్కడైనా సరే అండి, ఏదైనా ఒక జోన్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే ఆ జోన్నే స్టాప్ లాస్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ బై చేసామంటే దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ జోన్ బ్రేక్అవుట్లో డౌన్ సైడ్ సెల్ చేస్తే జోన్ పైన స్టాప్ లాస్ ఉంటుంది. మనకి స్టాప్ లాస్ ప్రాఫిట్ టార్గెట్లు చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. అయితే ఈ మధ్యలో ఈ జోన్కి మధ్యలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఇట్లా మనం ఎమోషన్స్ లేకుండా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకుంటే మనకి లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు ట్రేడింగ్లో స్టాక్ ఫ్యూచర్స్లో యాక్టివిటీ చూస్తే షార్ట్సే చాలా ఎక్కువ ఉన్నాయి. 147 స్టాక్స్ షార్ట్ బిల్డ్ అయి ఉన్నాయి. 58 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే 10 స్టాక్స్లో షార్ట్ కవరింగ్ జరిగింది. 13 స్టాక్స్ లాంగ్ అన్వైండింగ్. ఓవరాల్గా బెర్త్ మాత్రం నెగిటివ్గానే క్లోజ్ అయింది. దీంట్లో ఒకటి మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. లాంగ్స్ బిల్డ్ కావటం అంటే ప్రైస్ పెరుగుతూ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. ఇవన్నీ కూడా టెక్నికల్ పారామీటర్స్. సో ఈ లెవెల్స్ చూసుకొని ఈ టెక్నికల్ పారామీటర్స్ని బట్టే మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ 1 వీక్ కానీ మనం ఒక ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకుంటాం. ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్లో చూస్తే ఫీనిక్స్, తర్వాత వోల్టాస్, దివిస్ ల్యాబ్, బాటా ఇండియా, బజాజ్ ఫైనాన్స్, చోలా ఫైనాన్స్, దీపక్ నైట్రేట్, ఎస్ఆర్ఎఫ్, మ్యాక్స్ హెల్త్, విప్రో, వీటన్నిటిలో కూడా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిన స్టాక్స్. అవి కొంచెం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని. అట్లానే షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి? షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది టోరెంట్ పవర్. ప్రైస్ దాదాపు 4% డౌన్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. తర్వాత సోలార్ ఇండస్ట్రీస్, హడ్కో, ఎన్సిసి, ఎన్బిసిసి, హింద్ పెట్రో, మదర్సన్స్, వీటిలంతా కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇట్లా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్, దాంతోపాటుగా మన డేటా ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.